కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కూటమి నేతలు. ఈ బడ్జెట్ పైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎన్నో విమర్శలు కురిపిస్తున్నారు. ఓ పక్క అప్పులు, రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులుంటే అదే స్థాయిలోనే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. ఇది అంకెల బడ్జెట్ తప్పితే ఎక్కడే కానీ ఇది ఇంప్లిమెంట్ చేసే విధంగా లేదు ఈ బడ్జెట్ అని చెప్పి ఓ పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, ఈ బడ్జెట్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కడపలో వైఎస్ఆర్సీపీ డాక్టర్ సింగ్ నాగార్జున రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఓ పక్క గౌరవంగా జరపాల్సిన సభలో, అంటే ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సభలో వివిధ అంటే ఫ్యామిలీ వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకోవడం కావచ్చు, అంటే సీఎం చంద్రబాబు నాయుడు మెప్పులు పొందడానికి బడ్జెట్లో అంటే రాష్ట్ర సమస్యలు ప్రస్తావించాల్సిన, ప్రజల సమస్యలు ప్రస్తావించిన చోట వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం ఏంటి? ఇది సరైన విషయమేనా? ఓ పక్క రాష్ట్రం పూర్తి స్థాయి అప్పుల్లో ఉంటే వీళ్ళు లక్షల కోట్లు మేము బడ్జెట్ పెడుతున్నాము, ఈ బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంది అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పడం ఇది సరైన పద్ధతేనా అని చెప్పి వాళ్ళు ఈరోజు కడప వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టి ఒక తక్కెడ తీసుకొని వచ్చి ఓ పక్క అప్పులు, ఓ పక్క బడ్జెట్ అని చెప్పి వాళ్ళు వినూత్నంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించారని చెప్పొచ్చు. ఈ ప్రెస్ మీట్లో డాక్టర్ వింగ్ నాగార్జున రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ గురించి చూసుకుంటే ఒక పక్క బడ్జెట్, ఇంకో పక్క అప్పులు. ఈ బడ్జెట్లో కూడా వివిధ అంశాలు కూడా పరిగణిస్తే అందులో సంస్మరణ, సంఖ్యల గారడి, ఇంకోటి సంక్షేమానికి చిల్లు, ఈ మూడు అంశాలతో పూర్తిగా వివరించడం జరుగుతూ ఉంది. మొదటగా అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రారంభంలో ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారు ఆయన మరి ఏదో మార్కులు కొట్టేద్దామని చెప్పి ఏదో మినిస్ట్రీ పోస్ట్ కోసమే ఏమో మరి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది నారా దేవాంశ్ గురించి ఆయన ఏదో చెక్మేట్లో ద బెస్ట్ సాల్వర్ అని చెప్పి లండన్లో అవార్డు తీసుకున్నాడని చెప్పి, ఇంకా నారా భువనేశ్వరి గారు ఆమె మన ఇండియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఉమెన్ కేటగిరీలో అవార్డు తీసుకోవడం జరిగింది. అది నేషనల్ డైరీ వారి నుంచి అందజేయడం జరిగింది. మరి నేషనల్ డైరీ వారు అవార్డు ఎందుకు ఇచ్చినారో, మరి ఈమె నైపుణ్యం చూసి పాలు లేకుండా పెరుగు తయారు చేస్తుందనే నైపుణ్యాన్ని గమనించి అవార్డు ప్రకటించినట్టున్నారు. అంటే హెరిటేజ్ పెరుగు పాలు కాకుండా డైరెక్ట్ పెరుగునే కృత్రిమంగా తయారు చేసే విధానంలో ఆమెకు అవార్డు ఏమైనా ఆ కేటగిరీలో ఏమైనా వచ్చిందేమో తెలియదు. ఇట్లా ఇదంతా సంస్మరణ సభ. మామూలుగా అసెంబ్లీలో సంస్మరణ అన్నా జరగాల, లేదా సంస్కరణ అన్నా జరగాల. అంటే సంస్మరణ అంటే ఎవరైనా చనిపోయిన వారి గురించి వారి గొప్పలను మాట్లాడడం, లేదా సంస్కరణ అంటే ఏదైనా గొప్ప మార్పులు తీసుకురావడానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అసెంబ్లీలో సమావేశాలు జరుగుతాయి. మరి వీళ్ళు అవార్డుల గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. మరి నాకైతే తెలియదు ఈ సభను ఏమని పేరు పెడతారో. ఒక ఫ్యామిలీ అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించుకోకుండా ప్రజాధనాన్ని సమావేశాలకు ఇంత ఖర్చు పెడుతూ వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది బహుశా ఇంతవరకు చరిత్రలో ఎక్కడా జరిగిండదు. అది మన అసెంబ్లీలోనే ప్రత్యక్షమైంది గత కొన్ని రోజుల కిందట. ఇంకా రెండో విషయానికి వస్తే సంఖ్యల గారడి. ఈ సంఖ్యల గారడి ఏంటంటే బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరం 2026-27కి గాను 3,32,000 కోట్ల వార్షిక బడ్జెట్ను పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 2,58,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద, మరో 58 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపించడం జరిగింది. అందులో జిఎస్డిపి గ్రాస్ స్టేట్ ఇన్కమ్ కింద 19,75,000 కోట్లను జిఎస్డిపి కింద
చూపించడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జిఎస్డిపి అంటే ఇది దేశ జీడిపిలో పోలిస్తే 4.8% అనమాట. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన షేరు దేశానికి సంబంధించిన జీడిపిలో దాదాపు 5%. అంటే ఎంతో అభివృద్ధి జరిగిందని ప్రజలను అభివృద్ధి చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టేదానికి ఇది ఒక గారడి అనమాట. ఇప్పుడు వాస్తవాలు కూడా చూసుకుంటే వీళ్ళు చూపించిన దాంట్లోనే తెలుస్తూ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచరు 2,58,000 కోట్లు చూపించి ఒక పక్క ఇన్కమ్ 19,75,000 కోట్లు జిఎస్డిపి చూపిస్తూ ఉన్నారంటే ఆ వ్యత్యాసమే తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళు ఇన్కమ్ ఇంత సాధించాలనుకుంటున్నారు, రెవెన్యూ వచ్చేది 2,58,000 కోట్లే. ఆ గ్యాపే దాన్ని బట్టి ఆ ద్రవ్యలోటు, పోయినసారి ద్రవ్యలోటు 79 లక్షల కోట్లు ఉండింది, ఈసారి ద్రవ్యలోటు 75 లక్షల కోట్లు. అంటే ఈ ద్రవ్యలోటు అనేటువంటిది మామూలుగా ఇప్పుడు వచ్చిన ద్రవ్యలోటు 3.8% ఉంది. అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం 3 కంటే ఎక్కువ రాకూడదు ద్రవ్యలోటు అనేది. అయినా కూడా వాళ్ళు ఈ అంకెల్ గారెడ్ చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రోగ్రాం ఇదంతా.